ఈ వీడియో చూడండి. You have frozen the bank account of the largest, of one of the biggest political parties, largest opposition in the country. And as Makanji said, we are unable to get slots for advertising. We are unable to put ads in newspapers. So what sort of a democracy is this? This is a criminal action on the Congress party. And it's a criminal action done by the Prime Minister and the Home Minister. It's very clear. This type of activity does not happen without them in today's India. And so the idea that India is a democracy, this is a lie. There's no democracy in India today. It's time to step down, Mr. Modi, the cruel dictator India had ever seen. This time accusing the government of misusing CBI and other agencies to carry out a witch hunt against his political rivals. आज भी सीबीआई मुलायम सिंह को चुप कर सकती है। आज भी सीबीआई मायावती को चुप कर सकती है। हम तक तीसरी मिट्टी से पैदा हुए। लेकिन इन लोगों ने ईडी का धन्यवाद करना चाहिए कि ईडी के कारण ये लोग एक मंच पे आए हैं। ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. Let's discuss CBI and ED tactics against opposition in India. ఈ రోజు మనం ఈ వీడియోలో బురద మడకలు అంటుకున్న, బురదలో మునికి తేలుతున్న, బురద ఊబిలో కూరుకుపోతున్న డార్క్ సైడ్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. స్పెషల్లీ మన రూలింగ్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎలా సిబిఐ అండ్ ఈడీని పావులుగా వాడుకుంటూ ప్రజల గొంతుకై ఎన్నికబడ్డ ప్రతిపక్ష పార్టీల మీద జులుం విధిలించి వాళ్ల మెడలకు ఉరితాళ్లు ఎలా కడుతుంది అనేది డిస్కస్ చేద్దాం. సిబిఐ ఈడీ అనేది ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ బాడీస్. ఇవి ఏ పాలిటీషియన్ అండర్లో ఆర్ ఏ వ్యవస్థ అండర్లో వర్క్ చేయవు. వీళ్ళ మెయిన్ టాస్క్ ఏంటి అంటే ఎక్కడ స్కామ్ జరిగినా కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఇమీడియట్ జస్టిస్ ఇప్పించాలి అనేది వీళ్ళ కాన్సెప్ట్. If there is anybody in this country who is spoiling the unity of this country, it is only Narendra Modi ji. ఏం చేస్తావో చేసుకో. మోడీకి, ఈడీకి, బోడీకి ఎవరికి భయపడేది లేదు. ఏం బిక్కుంటావో పిక్కో. బట్ గడిచిన 10 సంవత్సరాల్లో జరిగిన యాక్టివిటీస్ చూస్తే వీళ్ళు నిజంగా ఒక పొలిటికల్ పార్టీ కిందే వర్క్ చేస్తూ అపోజిషన్ గొంతు నొక్కాలి అని ప్రయత్నిస్తున్నారా అనిపిస్తుంది. ఇలా జరగడానికి మెయిన్ ఇష్యూ ఏంటి అంటే వీళ్ళు అపోజిషన్ మీద రైడ్స్ చేసిన టైమింగ్స్ అలాంటిది. ఈదర్ బీజేపీ పెద్దలు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆర్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒక పర్టికులర్ ప్లేస్ కి విజిట్ చేస్తున్నప్పుడు, లేదా ఎలక్షన్స్ కి జస్ట్ బిఫోర్ అంటే కపుల్ ఆఫ్ అవర్స్ ఆర్ కపుల్ ఆఫ్ డేస్ ముందు రైడ్స్ జరుపుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ చూసుకుంటే పిఎం మోడీ హైదరాబాద్ విజిట్ చేసిన రోజే అరెస్ట్ చేశారు. ఇలా ఢిల్లీ, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఏ స్టేట్ చూసినా కూడా సేమ్ టైమింగ్. అండ్ సిబిఐ, ఈడీ వీళ్ళు ప్యూర్గా అపోజిషన్ పైన టార్గెట్ చేయడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే లాస్ట్ 10 yearsగా చూసిన ఏ ఎలక్షన్ కానీ లేదా ఏ పొలిటికల్ యాక్టివిటీ కానీ అపోజిషన్ పవర్ గెయిన్ చేస్తుంది అని హోప్ రావట్లేదు. సో ఇండిపెండెంట్గా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన సిబిఐ అండ్ ఈడీ లాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఒక పార్టీ చేతిలో కీలు బొమ్మలుగా మారుతున్నాయి. మతం తప్ప ఇంకొక ఫిలాసఫీ లేని పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీని నిర్ద్వందంగా వ్యతిరేకిస్తాం, ఎన్నటికైనా వ్యతిరేకిస్తాం, ఎంత దాకైనా పోరాడతాం. తల తెగిపడినా సరే వాళ్ళ ముందు తల వంచం. आपका एक पॉकेट में ना ये और एक पॉकेट में सीबीआई, एक पॉकेट में ईडी, तो और एक पॉकेट में इनकम टैक्स. సిబిఐ అండ్ ఈడీ అపోజిషన్ పార్టీస్ మీద చూపిస్తున్న అప్పరెషన్ మీద 14 పొలిటికల్ పార్టీస్ సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. వాళ్ళ పాయింట్ ఏంటి అంటే అన్యాయంగా, దారుణంగా పిఎం మోడీ ఆయన సొంత స్వలాభం కోసం పొలిటికల్ రైవలరీస్ మీద ఈ సిబిఐ అండ్ ఈడీ అనే 2 ఆయుధాలు యూజ్ చేసి మమ్మల్ని కదలనీయకుండా చేస్తున్నారు అని. అండ్ వీళ్ళు ఆ పిటిషన్లో మెన్షన్ చేసిన మరికొన్ని మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే 2004 to 14 10 years రూలింగ్లో కేవలం 26 మంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని ఈడీ టార్గెట్ చేస్తే అందులో 14 మంది అంటే 53% మాత్రమే ప్రతిపక్ష నాయకులు అని. ఆన్ ద అదర్ హ్యాండ్ 2014 నుంచి 2024 10-year ఎన్డీఏ రూల్లో సిబిఐ అండ్ ఈడీ 121 పాలిటీషియన్స్ పైన టార్గెట్ చేస్తే అందులో 95% అంటే 115 మంది అపోజిషన్ లీడర్సే అని పేర్కొన్నారు. ఇదే పిటిషన్ విషయంలో 2004 నుంచి 2014 యూపీఏ రెజియంలో 60% అపోజిషన్ లీడర్స్ మీద రైడ్స్ చేస్తే ఆ పర్సెంటేజ్ ఇప్పుడు 95%కి ఇంక్రీజ్ అయింది. ఈ పిటిషన్ యొక్క డీటెయిల్డ్ అనాలిసిస్ ఏంటి అంటే యూపీఏ రెజియంలో ఈడీ కండక్ట్ చేసిన రైడ్స్ తో 93% కేసెస్ ఫైల్ అయ్యాయి. కానీ మోడీ రెజియంలో ఓవర్ 3000 రైడ్స్ జరిగితే అందులో ఓన్లీ 29% కేసెస్ ఫైల్ చేశారు. అంటే 3000 పైన రైడ్స్ జరిగితే దాదాపు ఒక
1170 కేసెస్ మాత్రమే ఫైల్ చేశారు. అండ్ రిమైనింగ్ రైట్స్ లో కనీసం ఒక సాలిడ్ కేసు కూడా ఫైల్ చేయలేని పరిస్థితుల్లో మోడీ ఉన్నారు అని పిటిషనర్స్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పాయింట్ మీద ఇంకా డీప్ కి వెళ్తే ఆప్ మినిస్టర్స్ చెప్పే విషయం ఏంటి అంటే మోడీ గవర్నమెంట్ ఆప్ లీడర్స్ మీద లాస్ట్ 10 years లో 230 కేసెస్ ఫైల్ చేసింది. బట్ ఒక కేసు కూడా కోర్టులో ప్రూవ్ చేయడానికి సిబిఐ దగ్గర కానీ ఈడీ దగ్గర కానీ సింగిల్ ఎవిడెన్స్ కూడా లేదు. అండ్ హేమంత్ సోరెన్ ని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అండ్ మోడీ టార్గెట్ లో నెక్స్ట్ కేరళ సీఎం పినరాయి విజయన్ అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ట్విస్ట్ ఏంటి అంటే వీళ్ళు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన కపుల్ ఆఫ్ డేస్ లో ఢిల్లీ సీఎం ని అరెస్ట్ చేశారు. సో ఈ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత యాజ్ ఎ సిటిజన్ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎలా అంటే ఇవన్నీ జెన్యూన్ కాజ్ కోసం జరిగిన యాక్షన్స్ లేదా పొలిటికల్లీ మోటివేటెడా అని. ఇఫ్ జెన్యూన్ కాజ్ కోసం జరిగిన యాక్షన్స్ అయితే రిజల్ట్స్ ఏవి? బీజేపీతో ally అయిన ఆర్ బీజేపీలో జాయిన్ అయిన వెంటనే ఇన్వెస్టిగేషన్స్ ఎందుకు ఆగిపోతున్నాయి? ఇఫ్ ఇవి పొలిటికల్లీ మోటివేటెడ్ అయితే మనం వీళ్ళని ఇంకా ఎందుకు సపోర్ట్ చేయాలి? దీనిపైన అపోజిషన్ పార్టీస్ ఫైర్ అవుతున్నాయి. ఇవి పొలిటికల్లీ మోటివేటెడ్ ఇన్సిడెంట్స్ అండ్ ఇవన్నీ అన్డెమోక్రాటిక్ యాక్షన్స్ అన్ని ఎద్దేవా చేస్తున్నాయి. డెమోక్రసీలో ప్రతిపక్షం అంటేనే ప్రజాపక్షం అని. అలాంటి ప్రతిపక్షం గొంతు నొక్కేసే పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్? అపోజిషన్ చేసే డిమాండ్ ఏంటి అంటే దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి అని. బట్ పొలిటికల్ గా అండ్ ప్రాక్టికల్ గా అది వర్కౌట్ అవ్వని పని. రూలింగ్ బీజేపీ ప్రకారం 100, 200, 300, 400, 1000 కోట్లు స్కామ్ చేసిన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ అండ్ అదర్ అపోజిషన్ పార్టీస్ ఇవన్నీ స్కామ్ చేసినట్లయితే ఎలక్టోరల్ బాండ్స్ అనే కాన్సెప్ట్ కనిపెట్టి ఓపెన్ గానే 6000 పైన కోట్లు, ఇది ఎంతవరకు కరెక్ట్? అండ్ అఫీషియల్ గానే 6000 కోట్లు అంటే అన్అఫీషియల్ గా ఇంకా ఎంతవరకు ముట్టుండొచ్చు? ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ ఆయన భక్తులు ఇవన్నీ కరప్షన్ రూపుమాపడానికి చేసే చర్యలు అని డిఫెండ్ చేసుకోవచ్చు. కేసెస్ అండ్ అరెస్ట్స్ తప్ప లాస్ట్ 10 years లో ప్రాపర్ గా ప్రూవ్ చేసిన ఒక సాలిడ్ కేసు ఏది? వీళ్ళు 1 వేలు ప్రతిపక్షం మీద చూపిస్తే 3 వేళ్లు వీళ్ళ వైపు ప్రజలు చూపిస్తారు. మనం ఒక లాజిక్ మర్చిపోకూడదు. డెమోక్రసీలో ప్రతిపక్షానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడలేక సైలెంట్ అవుతారో మనం అఫీషియల్లీ నార్త్ కొరియా లాంటి డిక్టేటర్షిప్ లో ఉన్నట్టే. ఎస్పెషల్లీ ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలకి బాగా ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ వీడియో లైక్. ఈ టాపిక్ మీద మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే జస్ట్ కామెంట్ డౌన్ బిలో. 2 days పాటు లైవ్ వచ్చి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేంత స్టఫ్ ఉంటుంది ఈ సబ్జెక్ట్ లో. మీకు ఇంకా ఇన్ఫో కావాలి అంటే ఈ టాపిక్ మీద ఈ వీడియోని షేర్ చేసి మంచి రెస్పాన్స్ ఇవ్వండి. విల్ ప్లాన్ అనదర్ వీడియో. సో ఫైనల్లీ చెప్పే విషయం ఏంటంటే యాజ్ ఎ సిటిజన్ వి మస్ట్ డిమాండ్ అకౌంటబిలిటీ, ఫెయిర్నెస్, ప్రాపర్ రిజల్ట్, జస్టిస్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ రూల్ ఆఫ్ లా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. స్టే ట్యూన్డ్ అండ్ స్టే సేఫ్.